హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు భారతి బ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ బిర్యానీ అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాము. ఫస్ట్ నేను చూడండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, రుచికి తగినంత కారంని కూడా వేసుకొని చూడండి, కొద్దిగా పసుపు, ఇప్పుడు కరివేపాకు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, లెమన్ అండి. ఇలా లెమన్ జ్యూస్ని ఇలా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు దాకా చిక్కటి పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లెగ్ పీస్ని యాడ్ చేసుకుందాము. ఇలా లెగ్ పీస్ని ఇలా మొత్తం బాగా శుభ్రం క్లీన్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్పు దాకా మైదా పిండి, అలాగే 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా మొత్తం ఇలా బాగా పట్టిస్తున్నాను. చూడండి, ఇలా పట్టిన తర్వాత 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. అంత లోపల బాస్మతి రైస్, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నానబెట్టుకుందాము. ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ఇలా కలబెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసాను, అలాగే నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. 1 2 స్పూన్ దాకా. నెయ్యి బాగా ఇష్టం ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని ఈ లెగ్ పీస్ని వేసుకుందాము. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండో వైపుని ఇలా తిప్పేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అయితేనే బాగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 దాకా ఎలాచి, చెక్క, మిరియాలు, సాజీరా, బిర్యానీ ఆకు, 5 దాకా లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో బాగా మంచిగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు దాకా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చిక్కటి పెరుగుని కూడా వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా కారం, పసుపు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఇంకా 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి చేసుకొని పెట్టుకున్న వాటర్ని వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు వేసుకొని అలాగే లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. అలాగే నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 50% ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న లెగ్ పీస్ని ఇలా పైన పెట్టుకుందాము. చూడండి, చిన్నగా కట్ చేసిన పుదీనా అలాగే కొత్తిమీరని కూడా ఇలా వేసుకుందాం పైన. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా ఇలా చేత్తో వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎమ్మీ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.